ఆయన చెప్పిన మాట ఒక్కటి కూడా కాదనేది కాదు. అంత మన్నన కలిగినటువంటి ఇల్లాలు. అటువంటి తల్లి ఒకానొకనాడు రామదాసు గారు కూర్చుని ఉండగా ఆయన కొరకని వైకుంఠం నుంచి విమానాన్ని పంపించాడు. నువ్వు మరణించిన తరువాత శరీరం పడిపోయి జీవుడు రావడం కాదు, సశరీరంగా వైకుంఠానికి రమ్మని విమానం వచ్చింది. భద్రాచలంలో దిగింది ఆ విమానం. దిగినప్పుడు రామదాసు గారు భార్యని పిలిచారు. విమానం వచ్చింది, నేను వైకుంఠానికి వెళ్ళిపోతున్నాను, నువ్వు కూడా నాతో రా అన్నారు. ఎప్పుడు విమానం వచ్చింది వైకుంఠానికి వెళ్ళిపోతున్నానంటూ ఉండేవారు ఆయన. అలాగే అంటున్నారనుకున్నా, పిచ్చి తెల్లంది, అలాగే లేండి, లోపల బియ్యం పిండి ఆ తిరగల మీద విసురుతున్నాను, మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తానని. ఎవరి కర్మ వారిది, నేను బయలుదేరిపోతున్నానని విమానం ఎక్కేశారు రామదాస్ గారు. అందరూ చూస్తుండగా విమానం పైకి లేచింది. విష్ణు పార్షదులు రామదాస్ గారిని తీసుకెళ్ళిపోతుంటే ఆయన విమానం కిటికీలోంచి కనపడుతూ రామనామం చెప్తూ వెళ్ళిపోతున్నారు. ఊరంతా భద్రాచలమంతా లేచి నిలబడి రెండు చేతులెత్తి రామనామ జపం చేస్తూ రామదాసు గారికి జేజేలు పలుకుతోంది. ఏమైంది, ఊరంతా ఇంత గగ్గోలు వినపడుతోందని రామదాసు గారి భార్య బయటికి వచ్చి చూసింది. అప్పటికే విమానంలో వెళ్ళిపోతున్నారు రామదాసు గారు.